ఒక ఊరిలో ఒక పీనాసు వ్యాపారి ఉన్నాడు. అతన్ని ఏర్పించడానికి గాను కొంతమంది ఆకతాయి మూక ఒక రూ. 100 తీసుకుపోయి అతడి దగ్గర బెల్లాన్ని కొన్నారు. అతడు ఇచ్చిన రూపాయి బిళ్ళని చూసుకోకుండా తన దగ్గర ఉన్న చిల్లరలో కలిపేసుకున్నాడు. తర్వాత కాసేపటికి డబ్బు లెక్కిస్తూ ఉంటే రూ. 100 చూసి గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాడు వ్యాపారి. ఈలోగా అతడి ఎదురుకుండానే ఒక బిచ్చగాడు వెడుతూ కింద పడ్డది ఏదో తీసి తన జేబులో వేసుకున్నాడు. తళుక్కున మెరవడం చూసిన ఆ వ్యాపారి ఆగాగు, అది నాదే అన్నాడు. అయితే బాబు, నేను జేబులో వేసుకునేది ఏదో మీరు చెప్పగలిగినట్టు అయితే ఆ వస్తువు మీకు అప్పగించేసి మారు మాట్లాడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలా చెప్పలేని పక్షంలో మీరే తిరిగి నాకు రూ. 1/2 ఇవ్వాలి అన్నాడు. ఇందాక నా చేతినున్న ఉంగరం కాస్త జారి కింద పడింది, అది ఆ ఉంగరమే అన్నాడు వ్యాపారి. కాదు బాబు, ఇది రూపాయి బిళ్ళ. ఈ రూపాయి మీరు తీసుకుని అన్న ప్రకారం నాకు రూ. 1/2 ఇవ్వండి అన్నాడు. తాను పోగొట్టుకున్న దాంట్లో ఎంతో కొంత కలిసొస్తోంది అనుకున్న శెట్టి వెంటనే రూపాయికి రూ. 1/2 ఇచ్చి రూపాయి తీసుకున్నాడు. తీరా చూస్తే అది రూ. 100.